చుట్టుముట్టే కట్టుకథలు, జవాబు లేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఎలా వచ్చింది ఆ తెగువ? ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎన్ని కిడ్నాపులు చేసినా, ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని దాడులు చేసినా, ఎంతలా ప్రలోభ పెట్టినా ఆదరలేదు, బెదరలేదు. కూటమి కుట్రలకు భయపడి అడుగు వెనక్కి వేయలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులు చంద్రబాబు అధికార బలాన్ని ఎదిరించి గెలిచారు. పార్టీకి మరింత బలాన్నిచ్చారు. స్థానిక ఉప ఎన్నికల్లో ఫ్యాన్ తుపానుకు కూటమి కొట్టుకుపోయింది. ఈ ఫలితాలు పార్టీకి కొత్త జోష్ తీసుకొచ్చిందా? వైఎస్ఆర్సీపీ సభ్యుల కమిట్మెంట్ రాజకీయ పార్టీలకు నేర్పుతున్న పాఠమేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, పూర్ టు రీచ్. పేదలను కోటీశ్వరులను చేస్తాం, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాం. అబద్ధాలు హద్దులు దాటి పరాకాష్ఠకు చేరడమని దీన్నే అంటారు. ఈ పూర్ టు రిచ్ పథకాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అర్థం కాలేదా? మేధావుల కాన్సెప్ట్లో అంత ఈజీగా అర్థం కావులేండి. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది అత్యంత పేదరికంలో ఉన్న 20% మందికి చేయూతనివ్వడం అన్నమాట. ఇదంతా వినడానికి బాగుంటుందే తప్ప పెద్దగా వర్కౌట్ కాదు. ఇంతకీ P4 సర్వే వెనుక పెద్ద కుట్ర దాగుందా? లబ్ధిదారులను ఎత్తేసే కుట్ర చేస్తున్నారా? కేవలం టీడీపీ నేతలు కార్యకర్తలనే పేదల జాబితాలోకి చేర్చుతున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, విదేశీ దండయాత్రికులను మించి దేవాలయాలను ధ్వంసం చేసిన చరిత్ర చంద్రబాబుది. నాడు తిరుపతి వేయికాళ్ల మండపం నుంచి మొదలు పెడితే నేడు కాశీనాయన క్షేత్రం వరకు అదే ధ్వంసరచన. అయ్యప్ప మాల వేసుకునే భక్తుల సంఖ్య పెరగడంతో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే వేసేది సనాతని వేషం, చేసేది రాజకీయ వ్యాపారం. ఇంతకీ వీళ్ళకి దేవుడంటే భయము, భక్తి రెండూ లేవా? బాబు చేస్తున్నది అపచారమా, హైందవ ద్రోహమా? సనాతనికి కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు కనబడలేదా? తేల్చేద్దాం గన్ షాట్గా. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు, ఆయన కూటమి అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించినా, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించినా, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, పచ్చనోట్లతో ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో 50కి పైగా స్థానాల్లో దాదాపు 40 అంటే 80% స్థానాలు దక్కించుకుని వైఎస్ఆర్సీపీ దుమ్ము రేపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్ స్పీడ్ డిస్టింక్షన్లో తిరిగింది. దెబ్బకు కూటమి కుట్రలు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. పచ్చరౌడీలు రెచ్చిపోతున్నారు. అయినా సరే జగన్ అనే 3 అక్షరాలు వారి గుండెల్లో ధైర్యం నింపాయి. వైఎస్ఆర్సీపీ జెండా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. కిడ్నాపులు, నిర్బంధాలు, దాడులు, ప్రలోభాలు దేన్ని లెక్క చేయకుండా ధైర్యంగా నిలిచారు. నిజాయితీతో గెలిచారు. ఫ్యాన్ తుఫాన్ ఏ రేంజ్లో ఉంటుందో కూటమికి రుచి చూపించారు. స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం తర్వాత ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కూటమి కుట్రలను వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎలా ఛేదించారు? క్వశ్చన్ నెంబర్ 2, ఈ విజయం పార్టీకి సరికొత్త జోష్ తీసుకొచ్చిందా? క్వశ్చన్ నెంబర్ 3, వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలమేంటి? క్వశ్చన్ నెంబర్ 4, కంత్రీగాళ్లకు కమిట్మెంట్ ఉన్న నేతలు నేర్పిన పాఠమేంటి? అధికారం ఎక్కడుంటే అక్కడ రెక్కలు కట్టుకొని వాలిపోయే నాయకులున్న ఈ రోజుల్లో 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించి పార్టీ ఓడిపోగానే అధికార పార్టీలోకి జంప్ అయిపోయే నాయకులున్న ఈ రోజుల్లో, ప్రలోభాలకు లొంగి ప్రజా తీర్పును అపహాస్యం చేసే నాయకులున్న ఈ రోజుల్లో, తమ వ్యాపారాల కోసం రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి ద్రోహం చేసే నాయకులున్న ఈ రోజుల్లో, బెదిరింపులకు లొంగి సొంత పార్టీకి రాత్రికి రాత్రే రాజీనామా చేసి కొత్త అవతారం ఎత్తే నాయకులున్న ఈ రోజుల్లో పార్టీ కోసం, పార్టీ జెండా కోసం, నమ్మిన ప్రజల కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నికార్సైన నాయకుడి కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఉంటారు సార్, తప్పకుండా ఉంటారు. దేశంలోనే అత్యున్నతమైన పెద్దల సభైన రాజ్యసభలో ఎంపీలుగా వైఎస్ఆర్సీపీ తరపున అవకాశం కల్పిస్తే పార్టీ అధికారాన్ని కోల్పోగానే రాజీనామా చేసిన వాళ్లను చూశాం. వెళుతూ వెళుతూ పార్టీని తిట్టి వెళ్ళిన వాళ్లను కూడా చూశాం. కానీ ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక వార్డు మెంబర్, చిన్న చిన్న రాజకీయ నాయకులు సార్, వాళ్లకున్న కమిట్మెంట్ పెద్ద పెద్ద నాయకులకు ఉందా అన్నదే ప్రశ్న. స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం మామూలుగా లేదు. ఫ్యాను రేపిన తుఫానుకు కూటమి కొట్టుకుపోయింది. అడ్రస్ లేకుండా చెల్లాచెదురైపోయింది. కారణం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు నిలబడ్డారు, గట్టిగా నిలబడ్డారు, నిలిచారు. కూటమి కుట్రలపై గెలిచారు, పార్టీని గెలిపించారు, పార్టీకి సరికొత్త జోష్ తెచ్చారు, కేడర్లో ఉరిమే ఉత్సాహాన్ని నింపారు. కూటమికి వచ్చిన ఆ 10 స్థానాలు కూడా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో వచ్చినవే. ఇప్పుడు మీకొక దృశ్యాన్ని చూపిస్తాను, చూడండి. ఇది త్రిపురాంతకంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సృజన చూపిన తెగువకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతుదారులతో వచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయలేపింది. దీంతో టీడీపీ నాయకుడు కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ లాగాడు. ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో నమ్ముకున్న పార్టీ కోసం, నిజమైన నాయకుడి కోసం ఆమె నిలబడ్డ తీరు పార్టీలు ఫిరాయించే నాయకులకు ఓ లెసన్. అంతేకాదు, రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల జెడ్పీటీసీ 95 ఏళ్లు పైబడ్డ వృద్ధురాలు పార్టీ కోసం నిలబడిన తీరు ఆదర్శవంతం. వీళ్లకు లేవా బెదిరింపులు, వీళ్లకు లేవా ప్రలోభాలు, వీళ్లకు లేవా చిన్న చిన్న వ్యాపారాలు? ఉన్నాయి, కానీ నిలబడ్డారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఇలాంటి వాళ్లే ఏ పార్టీకైనా కావాల్సింది. అది వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, మరే రాజకీయ పార్టీ అయినా. వీళ్ల నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లలో కొందరు పార్టీ అధికారాన్ని కోల్పోగానే రాజీనామాలు చేయలేదా? ఎవరు ఎమ్మన్నారు కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్? అది వైఎస్ఆర్సీపీ వ్యూహం కావచ్చు, బీసీలకు మంచి జరగాలన్న తపన కావచ్చు. పిలిచి పదవిస్తే అనుభవించినన్నాళ్ళు అనుభవించి చివరికి ఏమన్నారు? నా స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి చాలా చిన్నది అని అన్నారు. ఒక్కటి మాత్రం నిజం, అన్ని రాజకీయ పార్టీల్లో కంత్రీగాళ్లు చలామణి అవుతున్న ఈ రోజుల్లో కమిట్మెంట్ ఉన్న లీడర్లు అరుదుగా దొరుకుతారు. వాళ్లను కాపాడుకోవాలి. ఏ పార్టీకైనా భవిష్యత్తును, ఆయుష్ను ఇచ్చేది వాళ్లే. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచిన వైఎస్ఆర్సీపీ 40% ఓట్ షేర్ సాధించిన విషయాన్ని ఎవ్వరూ మరిచిపోకూడదు. కేవలం 9 నెలలు తిరగకుండానే మళ్లీ ఉరిమే ఉత్సాహంతో కూటమి కుట్రల్ని ఢీకొట్టిన తీరు వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలానికి ఓ నిదర్శనం. కిడ్నాపులు, దాడులు, ప్రలోభాలకు లొంగకుండా దాదాపు 40 స్థానాలతో కూటమిని చావు దెబ్బ కొట్టిందే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. అందరి ముందు పచ్చకీచుకుడు చున్నీ పట్టి లాగిన ఎంపీటీసీ సృజన ఎదిరించి నిలబడిందే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. టీడీపీకే ఓటు వేయాలన్న తన భర్తను ధిక్కరించి పార్టీ వైపు మర్రివేముల ఎంపీటీసీ నాగేంద్రమ్మ నిలిచిందే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. చంద్రబాబు సొంత జిల్లాలో 4 ఎంపీపీ ఉప ఎన్నికల్లో 3ంటిని ఏకగ్రీవంగా దక్కించుకుందే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డి వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఏకగ్రీవంగా సొంతం చేసుకుందే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. కూటమి నేతలు అంతులేని అరాచకాలు చేసిన ఆత్మవిశ్వాసంతో బరిలో నిలిచి గెలిచారే. అది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. ఇంత బలం ఆ జెండాకు ఎలా వచ్చిందో తెలుసా? జగన్ అనే నాయకుడు, ఆ జెండాకున్న బలం, అదే కార్యకర్తల గుండె ధైర్యం. ఒక్కటి మాత్రం నిజం, నాయకుడంటే పదవిలో ఉండేవాడు కాదు సార్, ప్రజల గుండెల్లో ఉండేవాడు. అందుకే స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలకు తెర, రాష్ట్రమంతా తిరిగింది ఫ్యాన్ గిరగిర. ఇది మాత్రం గన్ షాట్. మీరు ఒకరికి హెల్ప్ చేయండి, వాళ్లను ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమనండి. ఆ ముగ్గురిలో ఒక్కొక్కరిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. స్టాలిన్ సినిమా డైలాగ్ ఇప్పుడు ఎందుకంటారా? సీఎం చంద్రబాబు గారి P4 కాన్సెప్ట్ కూడా అటు ఇటుగా ఇలానే ఉంది. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అంటే రాష్ట్రంలో పేదలకు వెన్నుదన్నుగా నిలిచేలా ప్రభుత్వం నేరుగా కార్యక్రమాలు చేపడుతుంది అనుకుంటే అలా కాదట. ఇందులో ప్రభుత్వానికేమీ సంబంధం లేదట. పేదలను ధనవంతులుగా మార్చడం ప్రభుత్వం పని కాదట, అది ధనవంతులుగా ఉన్నవారి పనేనట. ఇదే P4 కాన్సెప్ట్ అట. అసలు ఈ P4 ముసుగులో పేదలపై సరికొత్త పిడుగు పడబోతోందా? ఏడాది గడిచాక P4 సక్సెస్ అంటూ రాష్ట్రంలో పేదలే లేరని మొత్తం సంక్షేమ పథకాలు ఎత్తేస్తారా?
పావలా కోడికి ముప్పావలా మసాలా మాదిరి ఏమీ లేని దానికి ఏదో అద్భుతం జరగబోతోందన్నట్టుగా హడావుడి చేయటం బాబు గారికి అలవాటైన విద్యే. ఈ P4 కూడా అందులో భాగమే. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చేశారు. ఇప్పుడు P4ను తెరపైకి తెచ్చేశారు. ఇక్కడ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని P4 ద్వారా అమలు చేయటం లేదు. నిజానికి ఇదేమీ పథకం కాదు, ఇది ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం. దీనికి మార్గదర్శి బంగారు కుటుంబం అని ఓ పేరు పెట్టి ముస్తాబు చేసి ప్రారంభిస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను ఆదుకొని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకు రావాలట. దీనికోసం ప్రభుత్వం ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తుందట. అసలు ఎవరైనా ముందుకొస్తారా? వస్తే ఎంతమంది వస్తారు? వచ్చినా ఎంత సొమ్ము పంచుతారు? పంచినా ఎన్ని కుటుంబాలు రిచ్గా తయారవుతాయి? ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఇంకోవైపు పేదల జీవితాలు బాగుపడడం కాదు, పాతాళంలోకి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. P4 పిడుగు పేదలపై పడేందుకు సిద్ధమవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, P4 సర్వే వెనుక పెద్ద కుట్ర దాగుందా? క్వశ్చన్ నెంబర్ 2, లబ్ధిదారులను ఎత్తేసే కుట్ర చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, కేవలం పచ్చనేతలనే పేదలుగా చూపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ P4లో ప్రభుత్వం పాత్ర శూన్యమా? P4 అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. P4 అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు. జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయ భూమి ఎంత ఉంది, మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి, 4-వీలర్ వాహనాలు ఏమైనా ఉన్నాయా, నెలకు విద్యుత్ వినియోగం ఎంత, ఇంట్లో టీవీ ఏసీ ఉన్నాయా, ఇళ్ల స్వరూపం రేకులా స్లాబా, బ్యాంకు ఖాతా ఉందా, ఇలా 27 రకాల ప్రశ్నలు సంధించారు. సర్వేకు ఎవరైనా నిరాకరిస్తే వారి పేర్లను కూడా నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,28,00,000 కుటుంబాలను సర్వే చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను గుర్తించామని, వీటిలో ఆదుకోదగ్గ కుటుంబాలు 28 లక్షలు గ్రామ సభల ద్వారా గుర్తించామని కూడా ప్రకటించింది. వాస్తవానికి ఏపీలో 1,48,00,000 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలు 1,48,00,000 ఉంటే అందులో కేవలం 28 లక్షల కుటుంబాలనే ఈ P4 పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. 1,20,00,000 పేద కుటుంబాలను పక్కన పెట్టేశారు. అంటే కేవలం 20% కుటుంబాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నారు. మరి మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటి? వారిని ధనికులుగా గుర్తిస్తారా? బీపీఎల్ పరిధిలో లేరని సర్టిఫై చేస్తారా? అలా చేస్తే అది మరింత ప్రమాదకరంగా మారదా? ప్రభుత్వం గుర్తించిన 28 లక్షల పేద కుటుంబాలను ఆయా గ్రామాల్లో ఉన్న ధనవంతులు, సంపన్నులు దత్తత తీసుకుని వారిని కూడా సంపన్నులను చేయాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం కుటుంబాలను దత్తత తీసుకోవడానికి P4 స్వర్ణాంధ్ర సొసైటీ అని ఓ పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది. అందులో డబ్బున్న వాళ్ళు లాగిన్ అయి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలట. అంటే సంపన్నుల ద్వారా వివిధ రూపాల్లో విరాళాలు సేకరించి P4 పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం గాల్లో మెడలు కడుతోంది. నిజానికి ఇందులో ప్రభుత్వ పాత్రేమీ ఉండదు, జస్ట్ మధ్యవర్తి పాత్ర పోషిస్తుంది అంతే. ఇక కేవలం 20% పేదలకు మాత్రమే ఈ P4 పథకాన్ని అమలు చేస్తామనడంలో మరో కుట్ర దాగి ఉంది. కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలకే ఈ పథకం ద్వారా మేలు చేకూర్చాలనేది టీడీపీ అసలు స్కెచ్. పేదరికం నిర్మూలించాలంటే అర్హులైన పేదలను గుర్తించాలి. కానీ P4 పథకంలో పేదలు ఉండరు. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఉంటారు. వారికే అన్ని రకాల లబ్ధి జరగాలి అనేదే ఈ P4 వెనుక ఉన్న అసలు కుట్ర. ఈ P4 కోసం ఎంపికయ్యే లబ్ధిదారులు పూర్తిగా అట్టడుగునున్న నిరుపేదలై ఉండాలి. కానీ టీడీపీ నేతలు, తమ కార్యకర్తలు, తమ సానుభూతి పరుల్ని ఈ జాబితాలో చేర్చేస్తున్నారు. నిజమైన పేదలను పక్కన పెట్టేశారు. ప్రభుత్వం ఎంపిక చేస్తున్న జాబితాలో 80% పైగా టీడీపీ నేతలనే నింపేస్తున్నారు. ఒక్కసారి చూడండి. P4 సర్వే ప్రకారంగా 176 మందిని ఏమీ లేకుండా, అంటే ఒక కుళాయి కానీ, ఒక కరెంట్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ కానీ లేని వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి నాకు సెక్రటరీ తెలియజేయడం జరిగింది సార్. తీరా చూస్తే అందా సర్వేలో మొత్తం ఈ లిస్ట్ చూసేసరికి మొత్తం అన్నీ కూడా భూములు ఉన్న వాళ్ళు, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ పేర్లు, ఒక 100 మంది పేర్ల వరకు కూడా టీడీపీ
ప్రభుత్వం వారు ఒక 100 పేర్లు అన్నీ ఉండి అర్హత కలిగిన వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్. ఇదంతా కాసేపు పక్కన పెడితే అసలు చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఈ P4 కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేందుకు ఎంతవరకు సంపన్నులు ముందుకొస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు సంపన్నులు ఏ విధంగా పేదలకు సాయపడతారు, ఏ విధానంలో పేదలను ధనవంతులుగా మార్చుతారు? నిజంగా సేవాభావమే ఉంటే ఈ P3లు P4లతో పనేంటి? ఒక్కటి మాత్రం నిజం, కలలు కనాలి, కానీ ఆ కల నిజమవుతుందని కలలో కూడా ఊహించలేనంతగా కలలు కంటే కల కలగానే కలకాలం ఉండిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు కలల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తా అంటున్నారు, కానీ పచ్చకండువా కప్పుకున్న వాళ్ళకే కలల ప్రపంచానికి పాస్పోర్ట్ ఇస్తారంటున్నారు. అందుకే P4 నిజమైన పేదల నెత్తిన పిడుగయ్యింది. ఇది మాత్రం గన్ షాట్. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. సనాతని వేషం వేసినంత మాత్రాన హైందవ ధర్మ పరిరక్షకులవుతారా? శ్రీవారి లడ్డూలకు జంతువులకు అంటూ ఆరోపణలు చేసినంత మాత్రాన వైకుంఠవాసి భక్తుడవుతారా? ఇలాంటి వారి పాలనలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతుందా? హైందవ ధర్మం దశ దిశలా శోభిల్లుతుందా? ఈ ప్రశ్నలకు సనాతని సమాధానం చెప్పాలి. దశాబ్దాల చరిత్ర కలిగిన కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే సనాతని గారు ఏం చేస్తున్నట్టు? ఆయన గారి శాఖ ఆధ్వర్యంలోనే ఇంత దారుణంగా జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే పరమ పవిత్ర భక్తాగ్రేసురులైన మన సీఎం గారు నోరు తెరిచి మాట్లాడరేంటి? మొన్ననే కదా కొత్తగా సనాతని వేషం కట్టింది, గుడిమెట్లు కడిగి మునిపుంగవుడిలా ఫోజు పెట్టింది. మరి పవిత్ర కాశీనాయన క్షేత్రంలో అటవీ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చివేస్తే ఏమైపోయారు మన సనాతని? ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చి కూల్చివేస్తే నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా అన్న అనుమానం ఏ భక్తుడికైనా కలుగుతుంది. డీసీఎంగా, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, హైందవ ధర్మాన్ని భుజాన మోస్తున్న సనాతని కూడా. అలాంటి వ్యక్తి పాలనలో ఆలయాల కూల్చివేతలేంటి? పైగా అటవీ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటే మన సనాతని వేషధారి ఎందుకు స్పందించరు? చంద్రబాబు గారు ఎలానూ స్పందించరు? విజయవాడలో 40 దేవాలయాలను ఏకకాలంలో కూల్చేసిన వారి నుంచి మనం ఏం ఆశించగలం? కూల్చేసిన విగ్రహాలను మున్సిపాలిటీ బడ్డిలో తరలించిన వారిని ఏమని నిలదీయగలం? దేవుడంటే భయము భక్తి ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రసిద్ధ కాశీనాయని క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపైన జరుగుతున్న దాడులు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? సనాతని వేషధారులకు, హైందవ ధర్మ పరిరక్షకులకు, భక్తాగ్రేసులకు, భక్తవరేణ్యులకు బాధ్యత లేదా? ఈ నాస్తిక కూటమిని నిలదీయరా? ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, ఎవరు నిలదీసినా నిలదీయకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. దేవుడు క్షమించడు. జాగ్రత్త. విచ్చలవిడిగా దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు చేస్తున్నది అపచారమా, హైందవ ద్రోహమా? క్వశ్చన్ నెంబర్ 2, పవన్ వేసేది సనాతని వేషం, చేసేది రాజకీయ వ్యాపారమా? క్వశ్చన్ నెంబర్ 3, బాబు హయాంలో ధ్వంసమైన ఆలయాలెన్ని? క్వశ్చన్ నెంబర్ 4, వీళ్ళ హైందవ ధర్మాన్ని పరిరక్షించేది? ప్రభుత్వ ఆదేశాలతోనే ప్రసిద్ధ హైందవ ఆలయాలు నేలమట్టమవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. దశాబ్దాల చరిత్ర కలిగిన కాశీనాయని క్షేత్రాన్ని కూల్చివేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే పుష్కరాల సమయంలో విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను నేలమట్టం చేసిన చరిత్ర చంద్రబాబు గారిదే. రామతీర్థంలో రాముని విగ్రహం తల నరికిన వాడికి 5 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిదే. టూరిజం పేరుతో పాప వినాశనంలో బోట్లు నడిపేందుకు కసరత్తు చేసిన పుణ్యం కూడా చంద్రబాబు గారిదే. శ్రీవారి లడ్డూలకు జంతువులకు కొవ్వు పూసి ఆ దేవదేవుడి ప్రసాదంతోనే రాజకీయం చేసిన గొప్ప చరిత్ర కూడా చంద్రబాబు గారిదే. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో నిర్లక్ష్యంతో 8 మంది ప్రాణాలు తీసిన ఘోరం కూడా చంద్రబాబు గారిదే. ముంతాజ్ హోటల్పై ఆందోళన చేసిన సాధువులపై దాడులు చేయించిన పాపం కూడా చంద్రబాబు గారిదే. దేవుడి రథాలు తగలబడటం, విగ్రహాలు కూలగొట్టడం లాంటి సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసిన రాజకీయ చాణక్యం కూడా చంద్రబాబు గారిదే. పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని తొక్కి చంపి భక్తులపైకే నెపం నెట్టేసిన దారుణం కూడా చంద్రబాబు గారిదే. బెంజ్ సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను తన సన్నిహితుడి విద్యాసంస్థకు కట్టబెట్టిన ఘనత కూడా చంద్రబాబు గారిదే. ఇలా చెప్పాలంటే ఎన్నెన్నో.
ఇలాంటి వాళ్లకు హిందూ ధర్మంపై మాట్లాడే హక్కుందా? ఆలయాలపై దాడులు చేసేది వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్లే, ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు దానిని అమలుపరుస్తారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్లే. వాళ్ల చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు. ఇప్పుడు వెన్నపూసిన మాదిరిగా మాటలు చెబుతున్నారు. జగన్ హయాంలో కాశీనాయన క్షేత్రాన్ని పరిరక్షించారు. దానిపై ఈగ కూడా వాలకుండా చూశారు. అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్వయంగా లేఖ రాశారు. కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలు విధించినా పాటిస్తామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. జగన్ చొరవతో కేంద్రం ఆ చర్యల్ని నిలిపివేసింది. జగన్ అధికారంలో ఉండగా కాశీనాయని క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అది. మరి హైందవ ధర్మ పరిరక్షకులుగా ఉపన్యాసాలు ఇచ్చే పొలిటికల్ బాబాలు కాశీనాయని క్షేత్రంలో నిర్మాణాలను ఎందుకు కూల్చివేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, వీళ్ల వేషాలు మనకు అవసరం లేదు, ఉపన్యాసాలు అసలే అవసరం లేదు, వీళ్ల ప్రవచనాలు అక్కర్లేదు, ప్రబోధాలు అసలే అక్కర్లేదు. ఫైనల్గా వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సిన పద్యం ఏంటంటే, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది మాత్రం గన్ షాట్.